ఫలితంగా ఏంటంటే ఆ రోల్ నేను చేసినందుకు ప్రజల్లోకి ఇంత వెళ్ళిపోయి ఇవాళ అప్పుడు స్కూల్లో చదువుకున్న పిల్లలంతా ఇప్పుడు డైరెక్టర్లు అయిపోయి వివేకాత్రేయులు అయిపోయి ఇప్పుడు మన జగదీష్ లాగా వీళ్ళందరూ అమృతం చూసి పెరిగిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏంటంటే ఏదో రాసేద్దాం మా అమృతానికి అని చెప్పి మళ్ళీ అదే కామెడీ కాకుండా వెరైటీస్తో వస్తున్నారు. చాలా ఎంత అదృష్టం కదా. అంతే అదే అంతేనా, కేవలం లక్. చెప్తున్నాం కదా, నా ప్లానింగ్లో లేదు ఇది. అవును. నేనేదో సింగర్ అవుదామని మ్యూజిక్ ఏదో చేసుకుందాం అది ఉండేది. నా ప్లాన్, నా డ్రీమ్ అదే అప్పుడు, ఇంకేమి కాదు. పిచ్చి సంగీతం అంటే. కానీ అటు ఎప్పుడు మనకి దొరకలా. అదే అటు పక్క రాసి లేదు నీకు అందులో. లేదు. ఇప్పుడు ఇంత బలంగా నీకు నీ ఫేట్ లైన్ ఇటు నిన్ను డైరెక్ట్ చేసిందంటే ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అది. నాకు అసలు పెద్ద ప్లాన్ అప్పుడు మిమ్మల్ని కలుద్దామనే. నాకు మీ పేరు గుర్తుండిపోవడం కారణం అది. మీరు మెడ్రాస్లో ఉండేవారు అప్పుడు. మెడ్రాస్లో నాకేంటంటే ప్రాక్టికల్ రియాలిటీస్తో పని లేదు కదా. ఇళయరాజా గారు అంటే పిచ్చి పిచ్చి కూడా కాదు, అది ఒక పూనకం. ఆ పేరు ఎత్తగానే మనం అంటే నన్ను నేను మర్చిపోయి నాకేంటంటే అక్కడ ఏదైనా అతని దగ్గర జాయిన్ అవుదాం అంటే, జాయిన్ అంటే ఏంటి, గిటారిస్ట్ కీబోర్డ్ ప్లేయర్ కాదు, కనీసం రూములు క్లీన్ చేసి నేను అక్కడికి వెళ్ళిపోవాలి అంతే. ఆయన దగ్గరికి అంతే. ఈ పని వాడిలా జాయిన్ అవ్వడం కూడా నాకు ఏ అభ్యంతరం ఏంటి, నాకు అంత ఛాన్స్ ఎక్కడది. నేను అప్పుడు ప్రసాద్ అంటుండేవాడిని, అన్నయ్య గొప్ప మాట, ఇప్పుడు కాదులే టైం ఉంది చెప్తాను, అలా కాదు నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే మనవాడు కూడా అప్పుడు వచ్చి ఇండస్ట్రీ మీతో పాటు తిరిగేవాడు కదా, చూశాడు, చెప్పాడు, అరే అంత ఇది కాదు, పైగా నువ్వు చాలా సెన్సిటివ్, నువ్వు తట్టుకోలేవు అది ఇదని. నేనేంటి, అన్నయ్య ఉన్నాడు కదా ఒక మాట చెప్పేస్తాడు, ఏం మనమే పెద్ద పెద్ద అడగట్లేదు, పక్కన వాచ్మెన్ లాగా ఏదో అసిస్టెంట్ లాగా ఏదో పడుంటాను ఏముందని. అది మాత్రం అంత ఈజీగా ఎందుకు, అసలు నన్ను ఎందుకు పెట్టుకోవాలి, తెలిసేది కాదు. అంటే ప్లాన్ అయితే అలా ఉండేది. తమిళ ట్రైన్ ఎక్కకుండా హైదరాబాద్ ట్రైన్ ఎక్కా, మారిపోయింది సినిమా మొత్తం. అదే నీ ఫేట్, నీ డెస్టినీ ఇటు ఉన్నది. అంతే. అండ్ చక్కగా సక్సెస్ అయ్యావు. అది చాలా గొప్ప గ్రేట్ మ్యాజిక్ ఇన్ టైం. అంతే. ఇప్పుడు ఈ టీవీల్లో పనిచేసిన వాళ్ళు సాధారణంగా సినిమాకి ఫిట్ ఇన్ అవ్వలేరు ఫర్ వేరియస్ రీజన్స్, నాట్ వన్. అక్కడైతే కంటిన్యూస్ వర్క్ ఉంటుంది, కంటిన్యూస్ ఇన్కమ్ ఉంటుంది. ఒక చోటసారి ఒక సీరియల్లో బుక్ అయితే వాళ్ళు అంత ఈజీగా వదిలి రాలేరు బయటికి, ఎందుకంటే దట్స్ ఆల్ రిలేటెడ్ టు ఇన్కమ్, రెవెన్యూ, ఎవ్రీథింగ్, అండ్ కమిట్మెంట్ ఆల్సో రైట్. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఒక సినిమా చేస్తే ఓ వారం రోజులు ఎంత వర్క్ ఉంటుంది, తర్వాత ఉంటుందో ఉండదో తెలియదు. సో అది ఏదో ఉంది ఆ డిస్టర్బెన్స్ రెండింటికి మధ్య. బట్ హౌ కుడ్ యూ మేనేజ్ దిస్ టూ అన్నది అసలు లక్కే. నన్ను మళ్ళీ చెప్తున్నాను, అంటే ఏది ప్లాన్డ్ కాదు. లక్ అంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను వెళ్ళి ప్రయత్నం చేసి నాకు ఇది కావాలి ఏమైనా ఇస్తారా అని అడిగిన దాఖలా నా కెరియర్ మొత్తంలో ఎక్కడా లేవు. దానికి కారణం ఏంటంటే, నాకు వచ్చేవి ఆపర్చునిటీస్, ఏదొచ్చినా చేసేవాడిని. అది పాయింట్. నాకు అంటే యాక్టింగ్ అన్నది నేను చేయగలనని చేయలే, నువ్వు చేయొచ్చు కదా అంటే ఓకే అనేసేవాడిని. అలాగే నన్ను ఎవరైనా నువ్వు ఫైట్లు కూడా చేయొచ్చు కదా, ఫైట్ మాస్టర్ కంటే చేసేవాడిని ఏమో. అంటే నాకు నో చెప్పడం తెలియదు, ఉండిపోవాలి ఇక్కడ, అంతే, రాదు నేర్చేసుకుందాం అంటే ఎంత నేర్చుకుంటే ఎలా అవుతుంది అది నాకు తెలియదు. అంటే తర్వాత ఏదో ఒక స్క్రిప్ట్లో రాసుకున్న డైలాగ్ అది, సక్సెస్ అయ్యేవాడు ఎవడంటే ఓడిపోవడం అన్న తెలియనివాడంట, తెలియకపోవడం అది తెలీదు, నేను ఇది చేయలేను అని తెలియకూడదు. అది ఎప్పుడైతే అజ్ఞానంతో ఉండేవాడో బ్రహ్మాండంగా ఉండేదన్న. అప్పుడు ఎలా అంటే నెలకి 40 రోజులు పనిచేసేవాడిని షిఫ్ట్లతో కలుపుకుంటే. అర్థమైంది. అంటే ఏంటంటే ఏదడితే అది ఏదో మాటల్లో ఎప్పుడో ఒకసారి ఒక చిన్న టాపిక్ వచ్చి మంజులా నాయుడు గారు మేడం ఏదో మాటల్లో నేను ఏదో విమర్శించా పలానా సీన్ని, ఆ అమ్మాయిలు ఎవరైనా ఇక్కడ మాట్లాడుకుంటారో ఏంటో అని. నా ఉద్దేశం ఏంటి, ఆ రైటర్ ఏదో రాశాడు నచ్చలేదు, ఇవి ముందు ఒకసారి నోరు జారా, అది ఆవిడ రాశారన్న విషయం నాకు తెలియదు. శృతి అక్కడ ఉన్నారు, యాక్టర్ శృతి, అదే నాగమణి గారి అమ్మాయి కదా. ఒక్కసారి చూసింది, ఆ చూపుతో నాకు అర్థమైపోయింది, అమ్మో అని చెప్పి నేను వెంటనే కవర్ చేయడం చూసా. అంటే నా ఉద్దేశం ఏంటంటే అండి, అదేదండి, అమ్మాయిలు ఎలా మాట్లాడుకుంటారు నీకు తెలుసా అని చెప్పి అడిగారు. అడిగితే మరి ఎలా కమిట్ అయిపోయాం కదా, అనేసాం కదా అని చెప్పి, మేడం నా ఉద్దేశం ఏంటంటే మా అమ్మ సైడ్ కానీ మా నాన్నగారి సైడ్ కానీ మా ఇంట్లో ఆడపిల్లలు చాలా ఎక్కువ అండి, వాళ్ళ మధ్య నేను ఎక్కువ ఉంటాను. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ మా ఇళ్ళలో ఏమైనా పండుగలు పబ్బాలు అయితే అందరూ గ్యాదర్ అయినప్పుడు మగవాళ్ళు 3-4 ఉన్నాం, అది ఎవరిదాన్ని వాళ్ళు ఆడుకుంటు, నేను మాత్రం ఎక్కువ వెళ్తూ ఉండేవాడిని, కజిన్స్తో ఎక్కువ అమ్మాయిలతో ఉండేవాడిని. సో నాకు మోరార్లెస్ ఆ ఇన్ఫర్మేషన్ ఉంది, లైక్ ఇది ఆ ఉద్దేశంతో అన్నాను కాబట్టి. ఇంకోటి లేదు చాలా పెద్ద మాట అన్నావు నువ్వు, సరే ఒక పని చేద్దాం, ఒకసారి రా ఈ సీన్ నువ్వు. మామూలుగా అయితే ఎవరైనా
కొంచెం అది తెలివితేటలు అనాలా, లౌక్యం అనాలా, ఏదైనా అంటే వాళ్ళు ఇంకోళ్ళు అయితే ఏంటంటే అలా వద్దండి నేను రాయను, ఊరుకోండి నేను రాయను, నేను అలాగే రాస్తాను అన్న. రాయి సీన్ ఆపేశారు లిటరల్గా. ఇంకా చూస్తే నాకు నిజంగా బాగా రాయొచ్చు అనిపించింది. శృతి ఆ రోజు పీకిందండి క్లాస్ నన్ను, నీకు బుద్ధి ఉందా, నువ్వు ఏం చేసావో తెలుసా, ఆవిడికి ఒక మామూలుగా ఎవరికైనా డైరెక్టరు, ఒక లేడీ డైరెక్టర్ అంటే ఈగో స్పీక్స్లో ఉంటాయి. అందులో మంజుల అంటే మేడం ఎలా అంటే ఆవిడ అసలు చాలా సీరియస్, ఆవిడంటే భయం అందరికి. అలాంటిది నేనేం తప్పనలేదు శృతి, నాకు అనిపించింది చెప్పాను. ఆమె పాయింట్ రైట్ అనుకుంటే నన్ను ఇగ్నోర్ చేసేయచ్చు కదా, పర్వా నీకేం తెలుసు అంటే అయిపోయింది. ఒకసారి రాసి తీసుకురావడంలో ఆవిడ తాలూకు మంచిదనం నాకు అనిపించింది. ఏమో నాలో ఇది కూడా ఎక్స్ప్లోర్ అవుతుందేమో చూద్దాం అంటే, శృతి ఏంటంటే ఈ అమాయకత్వాన్ని మెచ్చుకోవాలా లేకపోతే తిట్టుకోవాలా అర్థం కాని విధంగా ఒక లుక్ అయితే ఆమె ఇచ్చింది. అంటే ఏంటి, పూర్తిగా ద్వేషం లేదు, సరే ట్రై చేయి అన్నది కూడా డైరెక్ట్గా లేదు, మధ్యస్థంగా ఆపేసింది అనమాట శృతి. ఆమెకి ఏంటంటే వీడికి తెలీదు, అనవసరంగా బాగాడు, ఇంకా అయిపోయింది ఎక్కడితో. ఆవిడ కానీ సీరియస్ తీసుకుంటే వీడికి ఇక్కడ దిక్కు దేవనం లేదు, ఎందుకంటే నాకు అన్నం పెడుతున్న సంస్థ అది. అవును. తెల్లార్లు కూర్చొని రాశాను అన్న. రాత్రి ఇంటికి 11 గంటలకు వెళ్ళాను. ఇంకా సీరియల్స్ అని తెలుసు కదా ఎంత లేట్ అవుద్దో. నిద్ర రావట్లేదు నాకు, నిద్ర పోకుండా రాయలే, నిద్ర రావట్లేదు కాబట్టి రాశా. అంత నచ్చింది ఆఫర్ నాకు. ఇష్టానుసారంగా రాసి ఒక 8 పేజీలు రాసి దాన్ని మళ్ళీ 5 పేజీలు కుదించి 3 పేజీలు కుదించి పొద్దున్న నీట్గా ఫెయిర్ చేసి తీసుకుని వెళ్ళిస్తే ఒక చిన్న చర్చ అయింది భార్యాభర్తల మధ్యలో. ఆ సీన్ చూసి ఆవిడ సైలెంట్గా వెళ్ళిపోయి ఆమె హస్బెండ్తో ఏదో డిస్కస్ చేశారు. ఇది చాలా సినిమాటిక్ లైఫ్ స్టైల్ కాబట్టి మనమే అర్థమవుతుంది ఇక్కడ మంచి రీ రికార్డింగ్ స్టార్ట్ అవ్వబోతుందని. అనుకున్నట్టే పిలిచారు, చాలా బాగా రాసావు, రాస్తావా సీరియల్ మొత్తం అని అడిగారు. అలాగేనండి అని చెప్పి కస్తూరి అప్పటిదా చేసిన వాటిలో కూడా స్క్రీన్ ప్లే అది మార్చుకుంటూ వచ్చి వండర్ఫుల్ టేక్ ఆఫ్ అది. అలాగే అందులో మ్యూజిక్ చేసే ఛాన్స్ కూడా, నా మ్యూజిషియన్ ఇలా చెప్పా, ఒకసారి ట్రై చేస్తావు టైటిల్ సాంగ్ అన్నారు. సరే అని చెప్పి లిరిక్స్ ఏమి లేవు, కస్తూరి అన్నదాన్ని 4 రకాలుగా స్వరపరిచి అప్పటికప్పుడు చేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్తే బాగుంది. అంటే ఏదైనా జరగాల్సి ఉంటే అన్న ఇంత సింపుల్గా జరుగుతాయి. మన సినిమా చూపించినట్టు అంటే మనం డ్రమటైజ్ చేసి చూపిస్తాం కదా, చెమట వచ్చి ఇంత చేసి అంత చేసి ఉన్నాయి. అవి కూడా ఏంటంటే కొన్ని జరగాల్సి ఉంటే జరిగిపోతాయి అంతే. అంతే మనం అంటే అది మనస్ఫూర్తి కోరుకోవాలా, దాన్ని సంకల్పం అనాలా, పిచ్చి అనాలా. నేనేంటంటే నో అయితే చెప్పకూడదు, మీరు ఏదైనా అడిగితే చేస్తా అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.